మనే చూస్తారు చూడని మనం బ్లాగర్స్ రా ఫ్లవర్స్ మార్కెట్. ఇక్కడ ఇదే ఉంది చూడు. మ్యాక్సిమం అందరూ మనుషులు తీయకు నార్మల్గా ఫ్రూట్స్. బా పండ్లు తినక ఎన్ని రోజులు అవుతుంది. కార్లో చల్లగా ఇక్కడ చల్లగా ఉంది మంచిగా. ఇక్కడనే బాగుంది. ఫోన్ ఏంటి ఇంత వేడిగా అయింది కదా, అదే చెప్తుంది చాలా వేడిగా అవుతుంది. పేలిపోతుందేమో రా నాది. మనం వీడికి ఎందుకు వచ్చినాం? ఇంకోటి నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ కాషన్ వెట్ ఫ్లోర్ ఉన్నప్పుడు వాడు ఇట్లా పెట్టినప్పుడు మనం జారి పడ్డాం అనుకో అది మనమే మిస్టేక్. అదే వాడు పెట్టలేదు అనుకో అప్పుడు వాడిని వేసుకోవచ్చు అన్నట్టు. పైసలు మొత్తం నీ వాళ్ళని కింద పడ్డా ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అయిందని అన్నీ తీసుకోవచ్చు. ఓకే, మనం ఒక ట్రాలీ కూడా బెస్ట్ అమ్మా కదా. అంతే, ఇంకా తెలియదు. డైరెక్ట్గా లోపలికి వచ్చేసినాము. ట్రాలీలు బయటనే ఉన్నట్టున్నాయి. అవి అక్కడ ఉన్నాయి ఎంట్రీలో. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. $18 కిలో ప్యాకెట్ 18 తక్కువనే. అదే ఇంత హెవీ పెట్టినప్పుడు మీకు చెప్పాలా, నేను కూడా ఈ మధ్య ఫ్రూట్స్ తింటున్నారు. ఏం చేద్దామంటావు మరి? మంచిగా ఫస్ట్ నుంచి ఒకసారి నీట్గా చూసుకోవాలి. మెల్లగా చూసుకుంటావు ఇప్పుడు ఎందుకు ఆగు. అరే బ్లూబెర్రీస్ ఎట్లుంటాయి రా, ఒకసారి కూడా తినలేదు. టేస్ట్ టేస్ట్ ఉండదు మరి దేనికి? నార్మల్గా ఏదైనా షేక్స్ చేసుకొని కానీ మ్యాంగో ఒక్కడు కూడా తింటారు. తిన్నాం రా. ఇవి ఈ మ్యాంగోస్ మంచిగా లేవురా. ఎక్కడ తీసుకున్నాం మరి చెప్పు. అవి టేస్ట్ మన మ్యాంగో లెక్క లేవు అసలు, ఏదో విచిత్రంగా ఉన్నాయి. ఓట్స్ తింటా. $4 కదా పర్ పన్నెట్ అంటే బాక్స్. బాక్స్ అని అర్థం మీరు. ఓకే. అది కొంచెం $3 ఇది ట్రై చేద్దాం మరి. ఇవేంటి? పైన పీచెస్ అది ఇట్లా తీస్తే తోలు ఇట్లా బత్తాయి ఎలా వెళ్తుంది. ఇవి తినలేరా ఇప్పుడు? ఒకసారి తీసుకుని ఎందుకు బాగుండవు అది అసలు బాగుండవు. అరే కనీసం ఇది స్వీట్ పాపా ఏంద్రా ఇది? పప్పాయ తీసుకున్నామా? తిందామా? పప్పాయ ఇప్పుడు తినేసా మంచిది రా పప్పాయ. నెక్స్ట్ ఏంటి? వాటర్ మిలన్ ఇస్తారా తెచ్చిపెట్టింది. పర్ కేజీ 249. ఇది 2 కిలోలు ఉండొచ్చు చెప్పలేము. వేసాయి. ఇది తిందాం. పైనాపిల్ చల్లగా బాగుంటుంది. అది బాగుంటుంది, ట్రై చేద్దాం రా. $4 ఈచ్ తిందాము. తీసుకో మరి. నువ్వు తినవా? తింటా. ఇది కూడా తీసుకున్నాం అంటున్నా. వాటర్ మిలన్ ఇది తీసుకుని ఆఫ్ చేస్తాం. నువ్వు తీసుకొని ఆఫ్ ఇంకా మరి చాలా బరువు వేసాయి. ఇది ఎంతరా? ఓయమ్మ వద్దులే. ఎన్ని కేజీలు ఎందుకు మనకి? ఇది ఏందిరా? నెక్స్ట్ ఏంట్రా? ఎగ్ ప్లాంట్ పర్ కేజీ $5. ఇంకా ఎగ్ ప్లాంట్ తీసుకోవద్దని తొందరగా వండుకోవాలరా, కానీ పాడవుతుంది. ఏంటి వంకాయ? వంకాయ ఎగ్ ప్లాంట్ అంటారా దీన్ని? తెలియదురా. ఓకే, ఎగ్ తీసుకుంటున్నావు. చికెన్ ఎందుకురా వండవు చెయ్యవు? ఇది వండుకొని కదరా, పచ్చి దీనికి తింటరా? దీని కూర వండుకున్నారా ఇది? అరే నీళ్ళంటాడు లెటర్స్ పప్పు చేసినట్రా. బాలరాజు ఈ టమాటో తీసుకో బెస్ట్. ఎప్పుడైనా నేను ఫ్రై చేసుకొని తినాలనుకున్నా చేయాలనుకున్నా బాగుంటుంది. కర్రీస్లో టేస్ట్ బాగుంటుంది. మనం వంకాయ తీసుకుంటాం. $5 ఎందుకురా? చూడు $3 అంట పర్ ప్యాక్. వంకాయ 2 ఇస్తున్నా, నీకోటి నాకోటి. బీట్రూట్ 1 kg ప్యాక్. బీట్రూట్ $2 వేసి. నేను బాగాలేను. ఒకటి సరిపోదా? 2 సార్లు పోతుంది కూరకి. కానీ యూజ్ చేసుకుని తాగితే మంచిది రా, బ్లడ్ వస్తుంది. ఏంద్రా బీట్రూట్ తీసుకో. నీకు వద్దా? నువ్వు వండుతావు కదా, బ్లడ్ వద్దా? నువ్వు వండుతావు కదా. బ్లడ్ ఫ్రెండ్ ఉన్నాక ఇంకా బ్లడ్ ఎందుకు రా? అది బ్లడ్ ఫ్రెండ్ ఉన్నాక ఇంకా బ్లడ్ ఎందుకు రా?
దూపోతుంది వాటర్ ఫాల్. తాగొచ్చా తీసుకుంటే ఫ్రీయా చెక్కుతారు అక్కడ రాసింది అంత మంచిగా ఫ్రీ అంట ఫ్రీ ఫ్రీ కాదురా. ఇంద్రా ఇంత అందంగా ఉన్నా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అంత మంచి ఉండదు ఇంకా అందం. చూపి కెమెరా. సూపర్ ఉన్నారా ఎందుకు తక్కువ టూ వస్తాయి కదా బ్యాగ్. వావ్ ఏసై చాలా ఏసై తినొచ్చు. అరే రే అల్లం ముద్ద ఇంతలే ఇంకేంటి బ్రా ఇవి అవి గ్రీన్ చిల్లీస్ అవి ఇంద్రా ఇంత దొడ్డుకునేంద్రా అదేరా దానికంటే మిర్చి బజ్జీలా? బజ్జీలు మిర్చి బజ్జీలు తీసుకున్నా టమాటా కావాలి నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏం కొన్నాను టమాటా నాకు కావాలరా వేసుకో మరి ఫోటోలు బ్యాగ్. ఏందిరా అది ట్రై చేసుకున్నాం ఇప్పుడే చేసుకున్నాం మరి అయిపోతుంది. ఎందుకు ఒకటే నాకు టమాటో వద్దు. నాకు కావాలి ఇంకో నాకు బెండింగ్ ఇప్పుడు చేసేదాం ఫ్రై. ఫ్రైయా ఎందుకురా నాకు కావాలి అట్లా చేసుకున్నాం కూడా. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వద్దులే. అరే ఆగా ఏంటి ఇది బ్లాక్ టొమాటో అమ్మ ఇదేంద్రా బాబు. అమ్మ యాపిల్స్ $6 అంటే ఎంతరా? 350 కేజీ 350. మన ఇండియన్ కూడా ఎంత ఉంటాయి కదా ఇక్కడ తక్కువ. ఇక్కడ చీప్ కదా. ఇక్కడ పీచెస్ ఇంకా చూసాను ఆరెంజ్ కలర్ దాని అక్కన దాని తల్లి అట్లా ఉంటుంది. అట్లా కూడా ఉంటాయా? ఇంకా గ్రీన్ యాపిల్స్ గోల్డెన్ యాపిల్స్. గ్రీన్ యాపిల్స్ ఓయమ్మ $6 ఏందిరా వద్దురా బాబు అంత రిచ్గా. ఇది తీసుకుంటే అదే ఏం కాదు. దాంట్లో పుట్టింది దానికుంటే దీంట్లో పుట్టింది. వేసే మరి యాపిల్స్ కావాలా నీకు? కావాలి తింటావా? తింటా వేసే ఓట్స్లో వేసుకుంటా. బెస్ట్ ఓట్స్ అవన్నీ వేసుకొని తింటా. ఇంకా అన్నీ మిక్స్ చేసుకొని వేసి పాడేస్తా. ఏంది అట్లా కవర్ బీకి కవర్లు వేసుకొని తీసుకోరా. ఇది తీసుకో పింక్ లేడీ బెస్ట్. ఇది బెస్ట్. అరే $6 ఆర్డర్లు ఉన్నా పింక్ లేడీ బెస్ట్. నాకు కూడా పింక్ లేడీ ఉన్నాయి. నేను రోజు ఒకటి తింటా. మంచిగా ఉంటుంది. అంత రిచ్ కాదురా నేను. పాలిష్ చూసిన ఎట్లుందా ఉండదు. షూ పాలిష్ పెడతారు. దీనికి ఎందుకు తక్కువ దానికి ఎందుకు ఎక్కువ నాకు అదే అర్థం అసలు. ఇది రకం అదో రకం. తక్కువ అంటారు ఎక్కువ అంటారు అంతే. వేసే బా గ్రీన్ యాపిల్ ఎంత గ్రీన్ ఉందిరా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నెక్స్ట్ బజార్ తీసుకురా. వద్దులే వద్దు. డ్రాగన్ ఫ్రూట్ తింటావా? ఓ అమ్మ $15 ఏందిరా? 800 ఏందిరా బాబు. తీసుకుంటావా? ఆరెంజెస్. అరే ఇవి ఎంతరా? జామకాయలు ఎంత? $25. మా తోడు $25 అంటే ఎంతరా? సారీ అలా సైడ్ ఇవ్వాలి. నువ్వు ఎట్లా పడితే అట్లా పెడితే ఎట్లా? మ్యాన్స్ లేని ఫెల్లో. $20 అంటే ఎంతరా? 1200 1300 ఇది. తక్కువ దొరుకుతాయి కదా. తక్కువ మా కిలో 1300 ఇది జాంకాయ. ఎంత? $3 కిలో. వేసాయి 6 కావాలి. అట్లా కవర్ చింపి మనకు కావాల్సినవి కరెక్ట్ ఎన్ని కావాలి. అవునా నాకు తెలియదురా. కోకోనట్ ఆ పికల్స్ చూడకు మనకి ఇండియా నుంచి మస్తు వచ్చినాయి. అరే ఆకుకూరలు రా. ఇంగ్లీష్ స్పినాచ్ తీసుకుంటావా? ఇంగ్లీష్ స్పినాచ్ వేసాయి చెప్తా. ఎప్పుడు వండుతామరా ఇవన్నీ? ఆకులు ఇప్పుడు తీసుకుని బండి ఉంది కదా, అప్పుడు ఫ్రెష్ తీసుకోవచ్చు కదా. ఆకులు రేపే వండితే పని అయిపోతుంది కదా. ఇవి కావాలరా. కొత్తిమీర వేసాయి ఎన్ని వాళ్ళు వద్దాలా? ఒకటి చాలు.
ఖరాబ్ అవుతున్నాయి ఎక్కువ తీసుకుంటే. అరే బ్రోక్లీరా, బ్రోక్లీని తెలుగులో ఏమంటారో తెలుసా? బొగరెల్లి కదా, బ్రోకలీ అంట. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అది బ్రోకలీ కాదంటారా అది? ఏది $20 కిలో ఫ్రోజన్ ఎంత సార్? $2 కిలో 1200 అరేవి. ఇప్పుడు పెరిగిందిగా కిలో 1200. మన దగ్గర అయితే కొసరు కావాలన్నా వేసుకో అంటారు మన దగ్గర. మీ అమ్మ గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ. అరే రే గోపి, నాకు ఇది కావాలి. కాకరకాయనేనా ఇది? బెటర్ ఇది కాకరకాయ లాంటిదే కానీ కాకరకాయ రాదు. వద్దులే అట్లయితే, నాకు కాకరకాయనే కావాలి. కాకరకాయ లాంటివి వద్దు. బాబ్బా ఇవి ఉన్నారా మాడి పండ్లు? కోసి ఇస్తాను, కోసుకెళ్తాం కదా, 2 తీసుకొని కోసి. ఉరి ఇదేంద్రా ఫ్రెష్ కాదు ఇదేంటి ఇంత ఉంది? $25 కిలో. అదే చిక్కుడు అంటారు కదా, చిక్కుడు గోచుడు అంటే ఎంత? ఇది $25. ప్రైస్ చెప్పు. 25 అంటే 30 అంటే 10 అంటే 12. లెక్కేస్తుండయ్యా తుస్సు. $25 అంటే ఎంత? 7,000 ఎందుకు ఇచ్చారా? కాదు 3,000. 3,000 ఎందుకు అవుతుందిరా? 500 2,000 అనేది కదా, ఒక 1750 చాలా చాలరా. ఇంత ఘోరంగా లెక్కలు వేస్తున్నారా? ఇంకా 80 ఎంత బాగుంటుంది. కొంచెం కొబ్బరి వేసుకొని హౌ మచ్ $5 వేసాయి. ఇదేంట్రా? స్వీట్ పొటాటో. అరే ఇరా తినాలిరా స్వీట్ పొటాటో, వేసుకుంటే చాలా మంచిది. వేసే. నెక్స్ట్ క్యారెట్ వేసినాంగా. నెక్స్ట్ ఇటు. అరే ఇటు ఎట్లా వచ్చినాం, ఇటు నుంచి చూడలేదు ఎందుకురా? ఓకే, మొక్కజొన్న స్వీట్ కార్న్ వద్దు. టొమాటోలు వేసుకున్నాము, ఇవి వేసుకున్నాము. ఇవేంద్రా మష్రూమ్సా? వద్దు. క్యారెట్లు. అరే ఇవి కావాలరా. ఇవి బేసిన్ బీన్స్ నీకు దాంట్లో. ఓ షట్. క్యాప్సికమ్ ఎప్పుడు తిన్నాను చూడలేదు. ఇదేంద్రా? వాట్ ఇస్ దిస్? కర్రీ అండి వంట ఏవో పేర్లు అసలు తెలియదు అంటున్నారా? అప్పుడు ఎప్పుడు కిచెన్ ముఖమే చూడలేదు. ఫిష్ ఫ్రై చేసుకోవడం తినలేదు. ఏది పడుతుంది ఏకరా దొడ్డికి ఎడుతుంది రేపు. ఇదేంద్రా బాక్స్ సూపర్ ఉందిరా. వేసి వద్దురా, ఎందుకు కొనుక్కోవచ్చు. ఈ బాక్స్ ఓకే. ఇంత పెద్దది వద్దయ్యా. ఆనియన్స్ ప్యాకెట్ ఉంటుంది కదా, ప్యాకెట్ తీసుకున్నాం. ఒక 5-6 వస్తాయి కదా. ఇవి తీసుకుందాం రా. పట్టుకో, ఎట్లా వచ్చినావుగా. 2 పట్టుకో, నాకు 2 కావాలి. ఓ ఇవన్నీ మిస్ అయినమైంది. పొటాటో లేదు. ఎక్కడ? ఈ బ్యాగ్లో తీసుకునే మంచిగా ఉంటుంది. బాస్ బంగాళదుంప గీయడం వస్తుంది కదా, ఇంత దొడ్డుగా. పోయి అమ్మ మస్తు తినొచ్చు. ఒక బ్యాగ్ ఎత్తాయి. వైట్ బాగుంటుందా? పట్టుకో అట్లా. ఇట్లా ఒకటి ఉండాలి పక్కన, అన్నీ మోసుకుంటా పోనీకి. ఎంతరా? 2 for 7. 7 అంటే 350, దగ్గర 380. 2 మ్యాగీలు 380. వావ్ సూపర్ రా బిట్టు, సూపర్. బియ్యం ఇక్కడ బియ్యం రేట్లు ఎంత అంటే, ఆట చక్కీ ఆట అంటే ఏంది గోపి? వీట్ ఫ్లోర్. ఓకే, వీట్ ఫ్లోర్ $16 అంటే ₹800, ₹900. ఆశీర్వాద్ మా మమ్మీ ఇదే తీసుకుంటుందిరా. ఎంతరా ఇది? $23 అంటే
1100. ఈ 1200 ఇది. ఓకే, బాస్మతి బియ్యం ఇవన్నీ. ఇంకా బియ్యం రేటు డబల్ ఉందిలే మన దగ్గరికి ప్రతిదీ. బియ్యం అయితే ఒక ఎగ్స్ తీసుకుంటావా 30 ప్యాక్ సేమ్ ప్రైస్, ఇంకా కాస్ట్ తక్కువ. వేసాయి ఎన్ని కావాలి ఉండా కూడా ఒకటి కావాలి. నేను 2 తీసుకుంటాను. ఇదేంది 30 ప్యాక్ ట్రైన్ ఏమో $8, 12 ప్యాక్ ట్రైన్ ఏమో $6. అంటే కొంచెం ఫామ్ ఓకే, ఫ్రీ రేంజ్ ఎగ్స్. ఇదేంది కేజీ ఎగ్సా? నార్మల్ ఎగ్స్. అరే కేజీ వద్దురా, నాకు ఫ్రీ రేంజే కావాలి. అరే అవునరా, వద్దా ఎక్స్ట్రా? వద్దు, అది మంచిది కాదంట. మనం తీసుకోవాలి. నాకు చెప్పి అట్లా కాదు, కేజీ ఎగ్స్ అంటే ఇవి కేజీలో పండించిన కోళ్ళు బయటికి తీయరంట. అవునంటరా, ఒరే అవునంటరా. సరే ఓకే, అరే ఓకే మాటినాడు. ఫ్రీ రేంజ్ ఎగ్స్ అంటే కోళ్ళని బయట ఫ్రీగా తిప్పినాయి అట్లా, అందుకనే ప్రైస్ ఎక్కువ. చెప్తే ఇందులో ఇది ఇంతుంది ఇంతుందిరా అమ్మ. మనం లేట్ అవుతుంది. 3-4 తినొచ్చురా, 2 కాదు. ఇంకా అది కాంబినేషనవా? కొబ్బరి నీళ్ళు కూడా చాక్లెట్ ఫ్లేవర్. కొబ్బరి నీళ్ళు వాటర్, చాక్లెట్ ఫ్లేవరు, లైచీ ఫ్లేవరు, వాటర్ మిలన్ ఫ్లేవర్. వాటర్ మిలన్ జ్యూస్. ఓకే, సోడా తీసుకున్నావా? చాలా రోజులు అయిందిరా తాక. ఒకసారి ఇండియా పోయి మంచిగా చూడు. చూడేది ఏంటిదిరా? కొబ్బరి నీళ్ళు ఎన్ని రోజులు ఏందో. గులాబ్ జామ్ రా, 10 pieces. ఎంతరా ప్రైస్? ప్రైస్ యూజ్ బై 30-12 అంట. ఇప్పుడు ఎంత ప్రైస్ చూడు. వద్దులే, తీసుకుంటావా? వద్దులే. ఇండియన్ కుర్కురేస్ ఎంత రాయడ ప్రైస్? 250. 100 రూపాయలు. చూడు ఓకే, ఏంటంటే దీని మీద ఆల్రెడీ 20 రూపీస్ అని ఉంది. ఇండియాకి వెళ్ళి ప్రైస్ మాత్రం ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా 250 అంటే ఎంతరా? 120. 20 రూపాయలు తీసుకొచ్చి 120కి అమ్ముతారు ఇక్కడ అంటే 100 రూపాయలు. ఇంకా తీసుకొచ్చిలే వాడు, అవి ఇవి ఛార్జ్ చేసేస్తాడు. అరే ఇవి మంచివి రా, చాలా చిన్న. ఒక డబ్బా వేసాయి. ఎంత? $6 ఏరా. వేసాయి. ఎంత హెల్దీగా తీసుకోవాలి. కొంతమంది అసలు ఎట్లా తీసుకుంటారు ఏమో అర్థం కాదు. ఏందిరా? ఓకే, అరే మ్యాథ్స్ కవర్ అయినాయి కదా. అవునాయి. ఇప్పుడు ఏం గుర్తురావు, ఇటుకనే గుర్తొస్తాయి. ఇంగ్లీష్ రాసుకుంటారు అంటారు. $6, $12 అమ్ముతున్నాం. అమ్మా, అరే ఇవి కావాలరా. ఎర్రపప్పు ఏం చేస్తారా? నార్మల్ పప్పులో తింటాం ఇది. అవునరా, నార్మల్ పప్పులో నాకేం తెలుసు నన్ను అడుగుతాను. ఇవి ఏంటివి? $6 పంప్కిన్ సీడ్స్. ఇవి కావాలరా. హెల్దీగా గది బిల్లాలు కట్టుకోవాలి ఆడ. సరే సరే ఓకే. ఒరే రే, ఇదేంద్రా? వాట్ ఈస్ దట్? ప్రూన్స్ అదే ఎండిపోయిన ద్రాక్ష. ప్రూన్స్ అంటే అదే ఎండిపోయిన ద్రాక్ష. బాగుంటాయి, అందరూ టేస్ట్ బాగుంటుంది అనే ఉంటుంది. $11 అంటే ఎంతరా? అరౌండ్ 600-650. 650. అరే ఇవి తిందాంరా. మా అమ్మ చంపుతుందేమో నీకు. గారెలు పంపించిన నేను బయట కొంటున్నాను. ఇప్పుడు గిన్నె ఉంటే ఆరా బాబు వండుకునే సామాన్లలో. అమ్మ మనకు ఉప్పు పప్పు నువ్వైనా మనం తెలుసుకుంటున్నావు. నేను 1.5 years వెళ్ళి కదా పప్పు తిన్నా ఒకటే. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? గిన్ని రకాలు ఉంటాయి ఆరా పప్పులలో కూడా. అమ్మ వద్దురా బాబు. తూర్తాలు, వంట పీసు, రెడ్ లెటన్స్ వద్దురా బాబు. ఉప్పు తీసుకుంటాం. ఉప్పు వద్దులే. ఉప్పు డబ్బాను నేను వచ్చి 6 నెలలు అవుతుంది. ఫస్ట్ కొన్నది ఇంకా సగం కూడా అయిపోలేదు. నేను 1 year బ్యాక్ కొన్నా, మొన్న అయిపోయింది.
ఇంకేంట్రా పల్లీలు రా. ఎంతరా పల్లీలు? పల్లీలు డబ్బాలు ఉన్నాయి వాడుతున్నాయి. కిలో ఆగు, కిలో పల్లీలు అంటే $11 అంటే $650. 650. అబ్బా మా వాళ్ళకి చెప్తే అసలు మా వాళ్ళు పల్లీలు పండిస్తారు, ఇక్కడికి ఇంపోర్ట్ చేసి అమ్ముతే ఎట్లుంటుంది అంటావు? కిలో 650 అయిందిరా. నాకు ఇది ఫ్యూచర్ అదే అయిపోయింది. బిజినెస్ పల్లీల బిజినెస్ పెడితే 650 అంట పల్లీలు. ఓహో సమ్మర్. అరే ఇదేంద్రా లబ్బర్ ఏంద్రా, వండుకునే దాంట్లో లబ్బర్ పెడతారా రావడం వచ్చి అమ్మ ఇట్లున్నారు ఏంద్రా వీళ్ళు. అయిపోయిందా? ఓకే నెక్స్ట్ ఇక్కడ డబ్బాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక డబ్బాలు మనకేం అవసరం గిన్నెలు గిటారు. $4 అంటే 200 కప్పు. పర్లేదులే. ఓ ట్రాలీ ఏంద్రా ఇస్తారంటలు కూడా అమ్ముతారా ఇక్కడ? ఏమో బిర్యానీ పెట్టుకొని మంచిగా. ఏంది 3 సిల్వర్ ఇస్తారంటలు $330 అంటే $180. 3 180. కుదిరా బాబు. ఇంకా బిల్డింగ్కి వెళ్దాం దాయిగా. ఇంకా శ్రీకాకుళం చూద్దాం. మళ్ళీ ఈకామ్ కూడా పోమా? మళ్ళీ పచ్చిమిర్చి కావాలి, కరివేపాకు కావాలి. అరే చెప్పు. నెక్స్ట్ ఇదేంద్రా $40 ఏంది ఇది? ఎగ్స్ ట్రై క్యాటరింగ్ ఎగ్స్. అమ్మా పల్లీలు డైరెక్ట్ పల్లీలు ఎంతరా? 350 grams. అదే రోస్టెడ్ ఎంత? $5. 450 అంటే 250 కిలో. కిలో వేయించిన పల్లీలు డైరెక్ట్ పల్లీలే 250 280 ఉంటుంది. అమ్మా అరే రే గోపి కావాలరా, ఇవి కావాలరా. $8 ఉందిరా. వాల్నట్స్ సూపర్ టేస్టీ క్రాన్బెర్రీస్. ఎంత? వేసాయి ఇది కూడా తీసుకోరా. వేసాయి. వద్దురా $13 ఏందిరా, $800 ఏందిరా. ఇండియాలో 1000 ఉంటుందిరా కాస్ట్. తీసుకుంటారు వేసాయి మరి. అట్లా ఎందుకు మరి ఏడుస్తా ఎందుకు? ఇదేంద్రా మ్యాంగో దాకా ఉంటుంది. అదిలే మామూలు మ్యాంగోసే బాగాలేవురా అంటే ఇంకా కాదు. కోజ్ తీసుకున్నాము. ఆ తర్వాత ఈ కంకి వెళ్దాం. కోజ్లో 2 మామిడికాయలు తీసుకుని ఇంటికి వెళ్తున్నాం. సో బిల్డింగ్కి వచ్చినాం. బిల్డింగ్కి వచ్చినప్పుడు ఇట్లా తీసుకొని అందులో వేస్తే వాళ్ళు బాక్స్లో వేస్తారు, బిల్ వేసి ఇస్తారు. ఇట్లా బాక్స్లో పెట్టిస్తారు. తీసుకునే అన్ని చెప్పురా. అట్లా బాక్స్లో పెట్టిస్తే సేఫ్ వేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి. బిల్లు ఓకే. $120. నాకు డిమార్ట్లో చూసుకున్నాం అనుకో, ఎంత తర్వాత 1500-2000 యూజ్ అవుతుంది. అయితే స్టోర్ ఇది యాడ్ చేసిందా? $135. కూలీ డబ్బులు, కూలీ వేసిన డబ్బులన్నీ దీనికి వెళ్ళిపోతున్నాయి. $135 $135 నేను తీసుకున్న సామాన్లకి. ఇప్పుడు గోపియన్ సామాన్లు వేసుకుని వాంది ఎంత అవుతుందో బిల్లు చూడాలి. నాకన్నా ఎక్కువైతే చాలు. $77 ఓన్లీ. ఒరే నాకన్నా తక్కువ ఎట్లయిందిరా నీ బిల్లు? నా దాంట్లో సగమైంది. ఏం తీసుకున్నారు అంతకన్నా? తెలివి సర్లే. థ్యాంక్ యూ. బా రెండు గుడ్డు పడిపోతున్నాయిరా. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది హాయ్, హౌ ఆర్ యూ? Good, how are you? ఫైన్ థ్యాంక్ యూ. yes పార్ట్ టైం చేసి ఎవరు కనిపించినా హాయ్ హలో హౌ ఆర్ యూ అని అట్లా వచ్చేస్తుందిరా.
ఎవరి వరకు అంటే ఓకే కానీ పంప్ నెంబర్ అన్నారంట. కవాస్కి సూపర్ బ్రో. ఏమైందన్నా ఏంది అట్లా ఆగమెందుకు అవుతావు? అదే దొరికింది కదా అని 2 ట్రేలు తీసుకుంటే అట్లా అవుతుంది. ఏ మళ్ళీ ఊరికే వచ్చే అవసరం ఉండదు. కొంచెం ప్రోటీన్స్ అందాలంటే 2 బాక్స్ ఎగ్స్ బాయిల్ చేసుకుని తినాలి. ప్రోటీన్ నీకు ప్రోటీన్ తక్కువైందా రా? చాలా వస్తుంది ఇప్పటికే. కార్ది ఓ నీ అమ్మ కార్కి ఏమైందిరా? కాదు ఎడ్ చేయి. నేను చెప్పాను చెప్పకు. రికార్డ్ చేయి. ఇప్పుడు మనం సీట్ బెల్ట్ వేసుకున్నారా? ఏం లేదు, నాకేం ప్రాబ్లం లేదు. అంత పెద్ద వార్నింగ్ ఇచ్చిన తర్వాత వేసుకోరా. ప్రాబ్లం లేదు మామ. నేను ఇప్పుడు ఏం తీసుకోవాలంటే కోల్స్లో డ్రింక్స్ తీసుకోవడం కొన్ని ఎండాకాలం. నేను కూడా తీసుకోవాలి. తాగు కదా షుగర్స్. లో షుగర్ తీసుకుంటా. అమ్మా అన్నసం తీసుకొచ్చినారు బాబా. ఏం వేడరా బాబు, మస్తు ఆకలి అవుతుంది కదా. ఆకలి అవుతుందిరా నిజంగా. నేను ఇక పొద్దు నుంచి ఏం తినలేరా. ఓ మరి తిందాం పో. ఏం తిందాం? ఎట్లా వండుకుంటాం కానీ అప్పటిలోపు ఇప్పుడు టైం ఎంత? 4 అవుతుంది. మన ఈ సామాన్లు పెట్టి మీ ఇంటి వస్తే 5 అవుతుంది. ఏమైనా తిందాం లైట్గా. ఏం తిందాం చెప్పు. బర్గర్ తిందమ్మా. అక్కడ బర్గర్స్. అది బర్గర్స్ ఎక్కడ బాగుంటాయి మంచిగా అయితే? మెక్డానల్డ్స్. పోదాం పా. మెక్డానల్డ్స్. ఓకే చలో మెక్డానల్డ్స్కి వెళ్తున్నాం గాయస్. ఏంద్రా ఇంత హ్యాండ్సంగా ఉంటాను నేను. అది అర్థం ప్రాబ్లం మార్చేస్తాను కొంచెం. మళ్ళీ పంచి సామాన్లు చూడండి గాయస్. అంతగానం కూలి పని చేసి అంతగానం పని చేసి పైసలు బాగా సూపర్ వస్తున్నాయి అనుకున్న టైంలోనే ఇట్లా గ్రోసరీస్ అని రెంట్ అని వెళ్ళిపోతాయి. చూసుకొని చాలా ఆచితూచి కందాలి. తెలిసినాక తప్పుడే. చెప్పు గోపి, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మనోడు వచ్చి 2 years అవుతుంది, స్టడీ కూడా అయిపోయింది. ఏం చెప్పాలరా, 2 years అయినా కూడా మంచిగా ఒక రోజు హాలిడే దొరికి ఇంట్లో అనుకుందాము, ఏదో రీల్స్ చూసుకుందాం అంటే ఏదో ఒకటి అనుకోవాలి. కాదు జోక్ ఏంటంటే ఒక మేము చూసినా అది నిజంగానా అని తర్వాత అనిపించింది. 6 రోజులు ఘోరంగా కష్టపడతాం. ఎందుకు? ఒక రోజు లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకొని, ఆ రెస్ట్ తీసుకునే రోజు కూడా ఏం చేస్తాం, ఇట్లా కూరగాయలు తెచ్చుకుంటాం, క్లీనింగ్ ఉంటే క్లీనింగ్ చేసుకుంటాం, బట్టలు ఉతుకుంటాం, ఆరేసుకుంటాం, ఇంకెక్కువ పులుసు గారిపోతుంది. ఇంకేముంది నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ పనులే. మళ్ళీ మన పనులు ఎట్లాంటివి? నుంచోవాలి, 9 గంటలు నుంచోవాలి, 9 గంటలు నుంచోవాలి. అయిపోయినా బాడీ ఏముంటుంది, ఏముండదులే కానీ. అందుకనే జిమ్కి వెళ్దామని అనుకుంటున్నా రేపు. ఒక దిగుతావా? అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు.